జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి జీవితంలో ముందుకు సాగాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా పిఠాపురం పట్టణం బంగారమ్మ రావుచెట్టు సెంటర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మర్రెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ గాంధీ గారు బోధించిన మార్గమే ప్రపంచానికి వేళ దిక్సూచి. ఎంతటి యుద్ధ నేపథ్యంలో కూడా ఒక అత్యంత శాంతియుత వాతావరణంలో ఒక దేశాన్ని స్వాతంత్రాన్ని ఎలా సాధించవచ్చో చేసి చూపించినటువంటి గాంధీ గారే ఈవేళ ప్రపంచానికి ఆదర్శం. ప్రస్తుతం ఉన్న ఈ యుద్ధ పరిస్థితుల నుంచి వైదొలగాలంటే ఈ ఏకైక మార్గం గాంధీ గారు చూపిన మార్గమే. అటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా గాంధీ గారు చూపించిన మార్గమే ఇవాళకి కూడా ఆచరణీయం. ఈ సందర్భంగా పిఠాపురం వాసులందరికీ కూడా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరికీ శుభాభినందనలు.